గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్‌లో సోమిరెడ్డి లా గ్రూప్‌ని ప్రమోట్ చేయడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? It is very nice to be part of Global Telangana Association. This organization is connecting, people in India and NRIs culturally, and also helps in various issues like discussing immigration issues, real estate issues, estate planning issues. So ఇలా చాలా విషయాల్లో అండ్ పర్టికులర్లీ ఎన్ఆర్ఐస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం ఎలాగా, ఎట్లా వెంచర్స్ ఎలా ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ట్యాక్స్ ప్లానింగ్ గురించి, దాని తర్వాత యూఎస్లో ఉండే మన ఎన్ఆర్ఐ మిత్రులు ఎవరున్నారు వాళ్ళు ఎలాంటి ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఎవరైనా బిజినెస్ చేయదలుచుకుంటే యూఎస్ఏలో సో బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, దాని తర్వాత బిజినెస్ సంబంధించింది లైసెన్సెస్ ఎలా ఎక్వైర్ చేసుకోవాలి, ఇలాంటి చాలా విషయాలలో ఇలాంటి ఫోరమ్స్ కానీ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్స్ లాంటి ఆర్గనైజేషన్స్ కానీ చాలా హెల్ప్ చేస్తాయి. వీఆర్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్. ఇప్పటివరకు జీటీఏ త్రూ సోమిరెడ్డి లా గ్రూప్‌ని ఎంతమంది అప్రోచ్ అయ్యారు? వాళ్ళు అప్రోచ్ చేసిన మీరు ఎలా ఫీల్ అయ్యారు? వెల్ యాక్చువల్లీ మేము అంటే నిన్నటి నుంచి ఈవెంట్ జరిగినప్పటి నుంచి చాలామంది అప్రోచ్ అయ్యారు. పర్టికులర్లీ మాకు ఎస్టేట్ ప్లానింగ్ గురించి క్వశ్చన్స్ వచ్చాయి, ఎంక్వైరీస్ వచ్చాయి, అండ్ ఇమిగ్రేషన్ రిలేటెడ్ ఎంక్వైరీస్ కూడా వచ్చాయి. బికాస్ వీ జస్ట్ స్టార్టెడ్ రైట్, సో మేబీ మూవింగ్ ఫార్వర్డ్ ఇంకా చాలా వస్తాయని అనుకుంటున్నాము. ఎందుకంటే మాకు జీటీఏ మెంబర్స్ యూఎస్ఏలో చాలామంది ఆల్రెడీ వీఆర్ ఇన్ టచ్ విత్ దెమ్. సో యూఎస్ఏలో జీటీఏ వీఆర్ వెరీ యాక్టివ్ దేర్ అండ్ వీ కాంట్రిబ్యూట్ అలాట్. ఇన్ ఇండియా వీళ్ళు చేయడం కూడా ఫస్ట్ టైం కదా. సో maybe eventually we get to do a lot of things more. సోమిరెడ్డి లా గ్రూప్ గురించి ఇన్ వన్ వర్డ్ ఏం చెప్తారు? In a one word, we are a full service law office. We are a one stop shop for all legal needs. So basically Somireddy Law Office does everything required to do a business in the USA, from incorporating the business, immigration, litigation, corporate law, employment law, real estate, family law, క్రిమినల్ లా. సో వీ డూ ఎవ్రీథింగ్. ఒక ట్రెడిషనల్ ఇమిగ్రేషన్ ఆఫీస్ లా కాకుండా, టిపికల్ ఇమిగ్రేషన్ ఆఫీస్ లా కాకుండా వీ డీల్ ఎవ్రీథింగ్. సో ఎవరైనా మనకు ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఒక నీడ్తో వచ్చారంటే వీ ప్రొవైడ్ దమ్ ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీస్. అండ్ మోర్ ఓవర్ వీఆర్ లైసెన్స్ ఇన్ లాట్ ఆఫ్ స్టేట్స్. సో అన్లైక్ యూఎస్ఏలా కాకుండా, ఇండియాలో కాకుండా అక్కడ ప్రతి స్టేట్లో మీకు లైసెన్స్ ఉంటేనే ప్రాక్టీస్ చేయొచ్చు. సో వీఆర్ లైసెన్స్ ఇన్ ఆల్మోస్ట్ 14 states. సో ఇట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ బ్రాడ్ స్పెక్ట్రమ్ టు రిప్రజెంట్ క్లయింట్స్ అక్రాస్ ద యూఎస్ఏ. ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ఏమంటారు సలహాలు ఇస్తారు? ఇప్పుడు వాళ్ళు ఇట్లా మీలాగా ఒక సోమిరెడ్డి లా గ్రూప్ వరకు ఎదగాలంటే ఏం చెప్తారు? పీపుల్కా లేకపోతే అడ్మినిస్ట్రేషన్కా? అడ్మినిస్ట్రేషన్కి యాక్చువల్లీ ఇప్పుడు ఈ ఈవెంట్ ఏదైతే కండక్ట్ చేశారో ఫస్ట్ టైం కండక్ట్ చేశారు. వీఆర్ హ్యాపీ యాక్చువల్లీ. బట్ ఇంకా రీచ్ ఎక్కువ ఉండాలని అనుకుంటున్నాము. మోర్ టెక్నాలజీ కంపెనీస్కి, దాని తర్వాత టెక్నాలజీ ఇన్నోవేటర్స్కి అవకాశం ఇచ్చి, అంటే వాళ్ళు కొంచెం పబ్లిసిటీ చేసి మోర్ కంపెనీస్ వస్తే ఏంటంటే బిజినెస్ ఇంటరాక్షన్ ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు సెషన్స్ కండక్ట్ చేస్తారు. ఐ వాజ్ ఎ ప్యానలిస్ట్ ఇన్ వన్ ఆఫ్ దర్ ఫైర్ సైడ్ చాట్ సెషన్స్. సో అలాంటివి చేయడం వల్ల ఇట్ గివ్స్ నాలెడ్జ్ పబ్లిక్.